ఆహారం లేకపోతే మనకి లైఫే ఉండదు. మన హెల్త్ గానీ, మన బాడీ గానీ, మన మైండ్ సెట్ గానీ అండ్ మన బాడీలో ఏ పార్ట్ అయినా పర్ఫెక్ట్ గా పనిచేయాలి అన్నా, అన్ని పనులు జరగాలి అంటే క్వాలిటీ ఫుడ్ తప్పనిసరి తీసుకోవాలి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రతి ఫుడ్ లో కల్తీ జరుగుతుంది. మన పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫుడ్ లో ఉండే క్వాలిటీ అనేది పడిపోతూ వస్తుంది. ఈ కాలంలో అయితే గుండె మీద చేయి వేసుకుని తినే ఫుడ్ ఒక్కటి కూడా సరిగ్గా లేదు. అందుకే 30 years లోనే హార్ట్ అటాక్స్ లాంటివి వస్తున్నాయి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల హెల్తీ స్టేజెస్ లోనే ఎఫెక్ట్ అవుతున్నాం. కానీ మన గ్రాండ్ పేరెంట్స్ విషయంలో గనక చూసుకుంటే వారికి ఇంత కల్తీ ఉండేది కాదు. అందుకనే వాళ్ళు ఇప్పటికీ కూడా హెల్తీగానే ఉన్నారు. ఈ వీడియోలోని చాలా విషయాలు మిమ్మల్ని ఏదో భయపెట్టాలి అని చెప్పడం లేదు. బయట జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనకి ఒక అవగాహన ఉండాలి అని చెప్పే ప్రయత్నం లాంటిదే. మనం తినే ప్రతి దాంట్లో కల్తీ ఉంది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ కల్తీ జరిగే కొన్ని వాటిల్లో అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. మనం బయట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోసరీస్, నిత్యావసర సరుకులు కొంటూ ఉంటాం. అయితే వాటిపైన క్వాలిటీ మెజర్మెంట్ ఉంటుంది. కానీ అవి ఎంతవరకు క్వాలిటీ అనేది తయారు చేసే వాడికి తప్ప ఎవరికి తెలీదు. ప్రతి ఆహార పదార్థాల్లోనూ కల్తీ జరుగుతుంది. మార్నింగ్ తాగే మిల్క్ నుండి నైట్ తినే అరటిపండు వరకు. కాకపోతే అన్నింటి గురించి ఒకేసారి మాట్లాడలేం కాబట్టి మనం రోజు వాడే కొన్ని నిత్యావసరమైన ఫుడ్స్ లో ఎలా కల్తీ జరుగుతుందనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మిల్క్. తల్లిపాల తర్వాత మిల్క్ ప్యాకెట్స్ లోని పాలను 3 ఏళ్ల చంటి పిల్లాడి నుండి 80 ఏళ్ల ముసలి వాళ్ల దాకా అందరూ తాగే ఒక నిత్యవసరమైన ఆహారం లాంటిది. చాలా మందికి కాఫీ గాని టీ గాని తాగకపోతే వాళ్ళకసలు డేనే స్టార్ట్ కాదు. ఈ పాల వల్ల మనకి హై అమౌంట్ ఆఫ్ కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ B12, విటమిన్ డి, విటమిన్ ఏ అండ్ ఎవ్రీ 100 grams కి 42% ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. ఈ మిల్క్ అనేది మన డే స్టార్ట్ అవ్వడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాంటి ఈ మిల్క్ లో అగ్రికల్చర్ లో వాడే యూరియాని కలుపుతున్నారు. అంటే వాటర్ ని యూరియాతో కలిపితే ఒక మిల్క్ స్ట్రక్చర్ లా వస్తుంది. అది మిల్క్ లా చిక్కగా ఉండడం కోసం కొన్ని ఆయిల్స్ ని అండ్ అలాగే కొన్ని డిటర్జెంట్స్ ని కూడా వాడుతున్నారు. మిల్క్ స్మెల్ రావడానికి కొన్ని కెమికల్స్ ను కూడా వాడుతున్నారు. అవేంటంటే యూరియా, ఫార్మెలిన్, డిటర్జెంట్స్, అమోనియం సల్ఫేట్, బోరిక్ యాసిడ్, కాస్టిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలా ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పాలను తీసుకెళ్లి ఒరిజినల్ పాలతో కలుపుతున్నారు. 1 లీటర్ పాలలో 1/2 లీటర్ ఒరిజినల్ మిల్క్ ఉంటే ఇంకో 1/2 లీటర్ ఈ కల్తీ పాలే ఉంటాయి. ఇలా ఆర్టిఫిషియల్ గా మిల్క్ ని తయారు చేసి ఒరిజినల్ పాలతో కలిపి అమ్మేస్తున్నారు. దీనివల్ల మనకి చాలా డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్, ఎస్పెషల్లీ లివర్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ కల్తీ జరిగిన పాలని ఎలా కనిపెట్టాలి? కల్తీ జరిగిన పాలని కనిపెట్టి అట్లీస్ట్ కొంత ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. మనం చిన్నప్పుడు స్కూల్స్ లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ లో లిట్మస్ పేపర్ ని వాడేవాళ్ళం. బ్లూ అండ్ రెడ్ కలర్స్ లో చిన్న పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ ని యూజ్ చేసి మనం కల్తీ జరిగిందా లేదా అనేది చెప్పొచ్చు. ఎలా అంటే ఈ మిల్క్ లో కొంచెం పసుపు కలిపి రెడ్ లిట్మస్ పేపర్ ని ఆ మిల్క్ లో గనక ముంచితే ఆ రెడ్ లిట్మస్ పేపర్ గనక బ్లూ కలర్ లోకి మారితే ఖచ్చితంగా కల్తీ పాలు అని అర్థం. లేదా సేమ్ కలర్ లో ఉంటే అవి గుడ్ మిల్క్ అని అర్థం. ఇలా అయితే మనం కనిపెట్టొచ్చు. లేదా ఇంకొక మెథడ్ కూడా ఉంది, అదే లాక్టోమీటర్. ఈ డివైస్ ద్వారా మిల్క్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రోసరీస్. మనం ఏ వంట చేయాలి అన్నా ఈ కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇలాంటివి చాలా నిత్యావసరం. అలాగే కారం, కాఫీ పౌడర్, టీ పౌడర్, మిరియాలు ఇవి కూడా మనం డైలీ వాడే ఆహార పదార్థాలే. ప్రతి ఇంట్లోనూ ఈ ఫుడ్ ఐటమ్స్ లేకుండా అసలు వంట కూడా చేయలేం. అయితే ఈ పప్పు దినుసులలో భారీ మొత్తంగా కల్తీ జరుగుతుంది. విలేజ్ లో వాళ్ళు అంత కల్తీ అనుభవించకపోవచ్చు గానీ సిటీస్ లో మాత్రం వీటిల్లో భారీ మొత్తంగా కల్తీ చేస్తున్నారు. ఈ పప్పులలో ఆర్టిఫిషియల్ గా పప్పు దినుసులను తయారు చేసి, అంటే ఆర్టిఫిషియల్ గా మిల్క్ తయారు చేసినట్టే సేమ్ అలానే కొన్ని కెమికల్స్ వాడి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలాంటివి అన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేసి మెషిన్ సహాయంతో వాటిని ఒక షేప్ లోకి కట్ చేస్తున్నారు. అండ్ ఆ పప్పులను ఒరిజినల్ పప్పు దినుసులతో కలిపేస్తున్నారు. ఇలా కల్తీ చేస్తున్నారు. ఇకపోతే కారంలో ఇటుక పొడి కలుపుతున్నారు అని ఎప్పటి నుండో రూమర్స్ వస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల నిజంగానే కలుపుతున్నారు. అండ్ కారం రెడ్ కలర్ లో బాగా కనిపించడానికి కలర్ సాడస్ట్ వాడి కారం రెడ్ కలర్ లో కనిపించేలా చేస్తున్నారు. అలాగే పెప్పర్ లో పపాయ గింజల్ని కలిపి అమ్మేస్తున్నారు. అలాగే కాఫీ ఆర్ టీ పౌడర్స్ లో చింతపండు సీడ్స్ యొక్క పౌడర్ ని కలిపి అమ్మేస్తున్నారు. వీటి వల్ల టేస్ట్ లో ఏం తేడా రాదు, కానీ క్వాంటిటీ పెరిగిపోతుంది. క్వాంటిటీతో పాటు మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతాయి. వీటి వల్ల చాలా స్కిన్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆర్గాన్ డ్యామేజెస్ జరగవచ్చు. అయితే వీటిని కనిపెట్టడం ఎలా? పప్పు దినుసులను అయితే కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆర్టిఫిషియల్ గా తయారు చేసినవి లైట్ గా స్క్వేర్ షేప్ లో ఉంటాయి. ఒరిజినల్వి రౌండ్ గా ఉంటాయి. అలా ఈ పప్పు దినుసులలో కనిపెట్టవచ్చు. కారంలో రుచిని బట్టి తేడా తెలుస్తుంది. కలర్ అయితే రెడ్ గానే ఉంటుంది గానీ టేస్ట్ లో మాత్రం కొంచెం చప్పగా, చేదుగా ఉంటుంది. అలాంటివి వెంటనే దూరం పెట్టండి. టీ లేదా కాఫీ పౌడర్స్ లో అయితే మనం తాగేటప్పుడు అక్కడక్కడ చేదుగా గానీ లేదా పాలలో సరిగ్గా ఆ టీ పౌడర్ గానీ కాఫీ పౌడర్ గానీ మిక్స్ అవ్వదు, పైకి తేలుతుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్. మేజర్ ఇంపార్టెంట్ కల్తీలలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. ఆయిల్ లేకపోతే ఎక్కువ వంటలు వండలేం. ఏ కర్రీ చేయాలి అన్నా ఆయిల్ కంపల్సరీ. అసలు ఆయిల్ వాడితేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటిది కల్తీ ఆయిల్ వాడితే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఊహించుకోండి. మార్కెట్స్ లో చాలా ఆయిల్స్ ఉన్నాయి. ఏడబుల్ ఆయిల్స్ అని, ఆలివ్ ఆయిల్ అని, రైస్ ఆయిల్ అని, కోకోనట్ ఆయిల్ అని, ఇలా ఈ ఆయిల్స్ ని మన ఫుడ్ ఐటమ్స్ లో వాడుతూ ఉంటాం. చాలా మంది బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లోను, రెస్టారెంట్స్ లోను రీయూజ్డ్ ఆయిల్స్ ని వాడి కల్తీ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కల్తీ ఆయిల్. కానీ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ఆయిల్ లో ట్రైఆర్థోక్రెజిల్ ఫాస్ఫేట్ అనే కెమికల్ ని వాడుతున్నారు. ఈ కెమికల్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఎన్నిసార్లు ఆ ఆయిల్ ని వాడినా అది కలర్ చేంజ్ అవ్వదు. జనరల్ గా మనం ఆయిల్ ని 1 లేదా 2 సార్లు గనక వాడితే అది బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. కానీ ఇది కెమికల్ వాడడం వల్ల ఎన్నిసార్లు వాడినా అది మంచి ఆయిల్ లాగే కనిపిస్తుంది. ఇటువంటి ఆయిల్స్ ని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్స్ వాళ్ళు వాడుతున్నారు. అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్ లో ఆయిల్ ని ఒకేసారి మాత్రమే వాడతారు. సెకండ్ టైం వాడితే ఫుడ్ టేస్ట్ అండ్ కలర్ మారిపోతూ ఉంటుంది. సో ఈ 1 టైం యూస్ చేసిన ఆయిల్ ని బయట చిన్న చిన్న ఫుడ్ షాప్స్ వాళ్ళు తక్కువ రేట్ కి కొనుక్కొని వాటితో వంట చేస్తున్నారు. లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, స్మాల్ రెస్టారెంట్స్ అలా. వీటి వల్ల ఎన్నో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆయిల్లో ఉండే కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ లాంటివి కూడా వస్తాయి. అయితే ఈ ట్రైఆర్థోక్రెజిల్ ఫాస్ఫేట్ ఉందో లేదో ఎలా కనిపెట్టాలి? ఒక 10 ml ఆఫ్ ఆయిల్ ని తీసుకొని అందులో బటర్ ని యాడ్ చేయాలి. కొంతసేపటి తర్వాత ఆ బటర్ గనుక రెడిష్ కలర్ లోకి మారితే అది కల్తీ ఆయిల్ అని అర్థం. ఒకవేళ మారకపోతే మంచి ఆయిల్ అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మనకి నేచర్ లో ఏదైనా న్యాచురల్ గా మంచి ఫుడ్స్ దొరుకుతాయి అంటే అవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే. మనందరికీ తెలుసు ఫ్రూట్స్ అనేవి చాలా హెల్దీ అని. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఫ్రూట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ ని కూడా హ్యూజ్ అమౌంట్ లో కల్తీ చేస్తున్నారు. వాటి కలర్ మారడం కోసమో, టేస్ట్ మారడం కోసమో, ఎక్కువ కాలం ఉండడం కోసం ఇలా రకరకాల కెమికల్స్ ని వాడి ఆ ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని పెంచుతున్నారు. ఏదైతే హెల్దీ అనుకుంటున్నామో వాటినే అన్హెల్దీ చేసేస్తున్నారు. కాల్షియం కార్బైడ్, కాపర్ సల్ఫేట్ అండ్ ఆక్సిటోసిన్ సాక్రిన్ వ్యాక్స్ ఇలాంటి ఎన్నో హార్మ్ఫుల్ కెమికల్స్ మన ఫ్రూట్స్ లోను, వెజిటేబుల్స్ లోను వాడుతున్నారు. ఈ కెమికల్స్ వల్ల వెజిటేబుల్స్ కి అండ్ ఫ్రూట్స్ కి మంచి ఆర్టిఫిషియల్ కలర్ వస్తుంది. ఫ్రూట్స్ లో అయితే స్వీట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లాంగ్ టైం వరకు ఉండేలా ప్రిజర్వ్ చేస్తాయి. ఫ్రూట్స్ లో నేచురల్ ఎంజైమ్స్ ఉంటాయి. అవి మన బాడీకి హెల్త్ పరంగా చాలా హెల్ప్ అవుతాయి. ఎప్పుడైతే ఇలా ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాడతామో ఆ ఎంజైమ్స్ పవర్ కోల్పోతాయి. ఇప్పుడు ఫ్రూట్స్ తిన్నా తినకపోయినా ఒకటే. అయితే ఈ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ కల్తీ అయ్యాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక కాటన్ పీస్ తీసుకొని దాన్ని వెజిటేబుల్ ఆయిల్ లో ముంచి ఫ్రూట్ పైన ఉండే లేయర్ మీద రబ్ చేస్తే ఆ కాటన్ కి కెమికల్ స్టిక్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. లైట్ గా, చేదుగా అండ్ కెమికల్ స్మెల్ వస్తాయి. అందుకే వాష్ చేసి తినడం బెటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్. మనకి ఫుడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు వచ్చేదే రైస్. ఏదైనా కర్రీ తినాలి అన్నా లేదా బిర్యానీ తినాలి అన్నా, ఏం తినాలి అన్నా రైసే కదా మనకి మెయిన్ సోర్స్. అలాంటి రైస్ ని కూడా మనం భయంగా తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయట ఎన్నో రకాల బ్రాండ్స్ పేరు మీద రైస్ అమ్ముతూ ఉన్నారు. అందులో చాలా వరకు కల్తీయే ఉండొచ్చు. అంటే తక్కువ రకం రైస్ ని మంచి రకం రైస్ తో కలిపేసి అమ్మేస్తున్నారు. వాటిని కనిపెట్టడం చాలా కష్టం. కానీ అన్నం వండుతున్నప్పుడు మంచి రైస్ ఫాస్ట్ గా రెడీ అవుతాయి. తక్కువ రకం రైస్ సరిగ్గా ఉడకవు. సో మనం తినేటప్పుడు అన్నం సరిగ్గా ఉడకలేదు అని అనుకుంటాం. చాలా చోట్ల రైస్ కి ప్లాస్టిక్ రైస్ ని కూడా కలుపుతున్నారు అని ఆర్టికల్స్ లో చెప్తున్నారు. ఈ ప్లాస్టిక్ రైస్ వల్ల డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నర్వస్ సిస్టమ్ మీద డ్యామేజ్ పడొచ్చు, సరిగ్గా డైజెషన్ అవ్వదు, కొంచెం తినేసరికే హెవీ అయిపోతుంది. ఇలా మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ రైస్ ని కూడా కల్తీ చేసేస్తున్నారు. అన్ని కంపెనీస్ చేస్తున్నాయి అని కాదు, కొన్ని కంపెనీస్ అయితే చేస్తున్నాయి. సో ప్రజెంట్ జనరేషన్ లో నేచురల్ ఫుడ్ దొరకకపోవడం, కల్తీ లేని ఫుడ్ దొరకకపోవడం చాలా కష్టమైపోయింది. వీలైనంత వరకు మన ఇంట్లో వండిన ఫుడ్డే తినడం బెటర్. అది అందరికీ కష్టమే. కానీ మన బెటర్ హెల్త్ కోసం బయట ఉండే సిచ్యువేషన్స్ వల్ల మనం ఫుడ్ ని చాలా జాగ్రత్తగా కొనుక్కొని తినాలి. ఇందులో టాపిక్స్ అన్ని కొన్ని ఆర్టికల్స్ అండ్ రూమర్స్ ని బేస్ చేసుకొని ఉన్నవి. సో ప్లీజ్ గమనించండి. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.